అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొర్ర దోస ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. హెల్త్‌కి చాలా మంచిది కొర్ర దోస. ఒక కప్పు కొర్ర బియ్యం తీసుకున్నాను. హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను. 2 స్పూన్లు శనగపప్పు, కొద్దిగా మినపప్పు అండి, హాఫ్ స్పూను మెంతులు. వాటర్ వేసుకొని 2 సార్లు బాగా కడుక్కోవాలండి. కొర్రల్లో డస్ట్ ఎక్కువగా ఉంటుంది. 2 సార్లు బాగా కడుక్కొని నీళ్ళు ఉంచేసి వేరే నీళ్ళు పోసుకొని 6 గంటలు 7 గంటల సేపు నాననివ్వాలి. 6 గంటల తర్వాత చూపిస్తున్నా అండి. బాగా నానాయి కొర్ర బియ్యము. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొర్రలు ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పిండి నైట్ అంతా నానబెట్టుకున్నా అండి. బాగా నానింది. పిండి అనేది ఇలా పులవాలండి. బాగా పొంగింది. కొద్దిగా సాల్టు, వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా వేడయ్యాక ఇందులో దోశ వేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోవాలి. వేసుకొని చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కాలనివ్వాలండి. రెడ్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వాలి. కాలిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే కొర్ర దోస రెడీ అయిపోయింది. షుగర్ పేషెంట్లకి చాలా మంచిదండి. పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చిన చట్నీతో తినొచ్చండి.